जलिए मारे जलिए हाँ इसे దేన్నైనా సరే ఎంత తొక్కడానికి చూస్తే అది అంతే స్పీడ్ లో పైకి ఎగురుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇదే విషయం మధ్యప్రదేశ్ లోని సింగరౌలిలో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ దగ్గర కూడా జరిగింది. అక్కడ వర్కర్స్ చాలా డ్యామేజ్ చేశారు. కాంట్రాక్టర్ ఆఫీస్ కి నిప్పు పెట్టి కాల్ చేశారు, ఏసీలు పగలగొట్టేశారు, వెహికల్స్ కి నిప్పు పెట్టారు. ఇదంతా ఒక వర్కర్ చావుతో మొదలైంది. ఇక్కడ ఒక వర్కర్ సడన్ గా చనిపోయాడు. మేనేజ్మెంట్ ఏమంటుందంటే అతనికి హార్ట్ అటాక్ రావడం వల్ల అతను చనిపోయాడు అని అంటున్నారు. కానీ అక్కడ పనిచేస్తున్న కొంతమంది వర్కర్స్ మాత్రం అతను హైట్ నుంచి పడిపోయి చనిపోయాడు అని చెప్తున్నారు. ఈ రెండు వర్షన్స్ వల్ల అక్కడ పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్ గా మారింది. దాంతో కోపంగా ఉన్న వర్కర్స్ ప్లాంట్ లో ప్రొటెస్ట్ చేసి కొన్ని వెహికల్స్ మరియు ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం మరియు ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ చేశారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మీరు వర్కర్స్ ని లైట్ తీసుకుంటే లేదా వాళ్ళు నార్మల్ లేబరే కదా ఏదైనా జరిగినా మౌనంగా ఉంటారు అనుకుంటే అది ఇప్పుడు పని చేయదు. ప్రపంచం మారుతుంది. ఇప్పటి జనాలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చాలా క్లియర్ గా తెలుసు. ఇదివరకటిలాగా ఎవరు ఏం చేసినా జనాలు ఊరికే కూర్చోరు. మీరు ఎవరితోనైనా పని చేయించాలి అంటే సరైన పద్ధతిలో చేయించాలి. అంతేకాని నేను హై లెవెల్లో ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తాను అంటే ఇప్పుడు అది కుదరదు. ఇదే విషయం ఇప్పుడు సింగరౌలిలో జరుగుతున్న సంఘటన మనకు గుర్తు చేస్తుంది.